హాయ్ గాయ్స్, ఇవాళ ఇద్దరం తోడు దొంగలం అయితే కొంచెం వర్క్ ఉందనేసి క్లాస్ అయిపోయాక ఆగిపోయాం కావాలో లేట్గా వెళ్దాం అనేసి ఇంటికి. ఇంకెక్కడికి వెళ్తున్నామంటే పార్లర్కి వెళ్తున్నాము. పార్లర్కి ఎందుకంటే శారీ బ్లౌజ్ కుట్టించుకుందామని అయితే బ్లౌజ్ కుట్టించుకుని అలాగే థ్రెడ్డింగ్ కూడా చేయించుకుందామని వెళ్తున్నాము. ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే శారీకి వేసే ఫాల్స్ని ఏమంటారో తెలియట్లేదు, కనీసం ఇప్పుడు కూడా గుర్తులేదు నాకు. నేను ఫాల్స్ అనుకుని ఇప్పుడు దాకా లేస్ అంటున్నాను. ఇప్పుడు 3 times వాయిస్ ఓవర్ చెప్పాను. ఆ 3 times ఫాల్స్ అని చెప్పకుండా లేస్ అని చెప్తా ఉన్నాను. లాస్ట్కి అమ్మ చెప్పిందనమాట ఫాల్స్ అంటారనేసి. ఇంక ఇప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అవన్నీ తీసుకొని కొనుక్కొని పార్లర్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా కొలతలు అవి తీసేసుకున్న తర్వాత థ్రెడ్డింగ్ అయితే చేయించుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే, చెర్రీ చేయించుకోదు. ఇంకా థ్రెడ్డింగ్ చేయించేసుకొని దాని తర్వాత అన్నం తినడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఆకలేసేది కదా, 2:33 అయిపోయింది అక్కడే. ఇంకా బిర్యానీ తిందాం అనుకుంటే మాకు ఎప్పుడు బిర్యానీ తినేవాళ్ళం, ఒక్క ప్లేస్ కూడా గుర్తురాలేదు ఇవాళ బిర్యానీ తిందామంటే. ఇంకా సరే అని ఎప్పుడు వెళ్ళే స్పాట్కి వెళ్ళేసి ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. ఫ్రైడ్ రైస్ తిన్నాక 1/2 తిన్నాము. 10 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ 2 ఇచ్చారనమాట. ఎక్కడ పడేస్తామో తెలియక ఏం చేయాలంటే ఇంకా ఏమైనా కొనుక్కుందాము బేకరీకి వెళ్ళిందండి. ఆ 10 రూపాయలు ఎత్తుకుని మేము బేకరీకి వెళ్ళాము. ఇంకా ఏం తిందాం అంటామంటే చెర్రీ ఏమో ఏం చూపించినా నాకు జలుబు అది ఇది అంటా అని చెప్తా ఉంది. ఇంక అందుకని ఇంకా అన్న వాళ్ళు కూడా బుర్ర తిన్నాము. ఇంక సరే అని ఇది తీసుకుందామంటే అది కూడా జలుబు అంది. ఇంక ఫైనల్గా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాము. శారీ ఒక అకేషన్కి అనమాట. అది అకేషన్ అయితే గెస్ట్ చేసేయండి.